ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఏప్రిల్ 2వ తేదీ గురువారం రోజు హనుమాన్ జయంతి వచ్చింది. గురువారంతో కలిసి వచ్చిన హనుమాన్ జయంతి చాలా శక్తివంతమైనది. ఇదే రోజున చైత్ర పౌర్ణమి కూడా ఏర్పడింది. ఇంతటి విశిష్టత కలిగిన హనుమాన్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని పూజిస్తే తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఏప్రిల్ 2 హనుమాన్ జయంతి రోజున, అందులోనూ పౌర్ణమి తిథి సందర్భంగా ఆంజనేయ స్వామి పూజా విధానం, పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా తెలుగు ట్రూ ఫ్యాక్ట్స్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శక్తివంతమైన హనుమాన్ జయంతి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి కుటుంబాలకు అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అలాంటి ఇళ్లల్లో ఎలాంటి సమస్యలు ఉండవు. ఏప్రిల్ 2 హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో తప్పనిసరిగా ఆంజనేయ స్వామిని పూజించాలి. ఇదే రోజున చైత్ర పౌర్ణమి కూడా ఏర్పడింది. కాబట్టి ఆంజనేయ స్వామితో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు కొలత ఏర్పడకుండా ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి. విశేషంగా హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ ఎరుపు రంగు వస్త్రాలను ధరించాలి. ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. విపరీతమైన అదృష్టం కలుగుతుంది. మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామి పటం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి 2 అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించి ఇంట్లో పూజ చేసుకోండి. హనుమాన్ జయంతి రోజున ఇంట్లో పూజ చేసేవారు పూజలో తప్పనిసరిగా 2 దీపాలు వెలిగించాలి. పూజలో 2 దీపాలు వెలిగిస్తే హనుమంతుని ఆశీర్వాదంతో పాటు లక్ష్మీదేవి సంపూర్ణ ఆశీర్వాదం కూడా లభిస్తుంది. హనుమంతుడికి అత్యంత ఇష్టమైన వాటిలో తమలపాకులు ఒకటి. కాబట్టి ఇంట్లో పూజ చేసే సమయంలో 11 తమలపాకులను మీ పూజ గదిలో పెట్టుకోండి. ఆంజనేయ స్వామికి 11 తమలపాకులను సమర్పిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. విపరీతమైన ధనాన్ని ఆకర్షించడంలో తమలపాకులు బాగా పనిచేస్తాయి. కాబట్టి ఇంట్లో పూజ పూర్తయిన తరువాత పూజ గదిలో ఉన్న తమలపాకులను తీసి మీ బీరువాలో పెట్టుకోండి. మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. క్రమక్రమంగా ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది. విశేషంగా హనుమాన్ జయంతి రోజున ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకోండి. ఇంటి గుమ్మానికి తమలపాకులు కడితే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి. విశేషంగా హనుమాన్ జయంతి రోజున హనుమాన్ చాలీసాను పఠిస్తే చాలా మంచిది. హనుమాన్ చాలీసాను చదవలేని వారు ఓం ఆంజనేయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ శక్తివంతమైన మంత్రాన్ని చదివితే ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి మంచి జరుగుతుంది. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలి అంటే హనుమాన్ జయంతి రోజున పూజ చేసేటప్పుడు మీ మనసులోని కోరికలను హనుమంతుడికి చెప్పుకుంటూ ఒక కొబ్బరికాయను కొట్టండి. కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. అప్పుల సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. పూజ ప్రారంభించే ముందు పూజ గదిలో కొన్ని అక్షింతలను పెట్టుకోండి. చివరిగా పూజ పూర్తయిన తరువాత ఆ అక్షింతలను తలపైన వేసుకోండి. అలాగే కొన్ని అక్షింతలను మీ పర్సులో పెట్టుకోండి. పూజలో పెట్టిన అక్షింతలకు దైవశక్తులు ఉంటాయి. కాబట్టి ఈ అక్షింతలను పర్సులో పెట్టుకుంటే మీ పర్సు ఎప్పటికీ ఖాళీ కాకుండా మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉంటుంది. హనుమాన్ జయంతి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు 2 వత్తులతో దీపారాధన చేస్తే మీ కుటుంబానికి ఎలాంటి కీడు జరగకుండా ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి మంచి జరుగుతుంది. ఇక సంతాన ప్రాప్తి కోసం 3 వత్తులతో దీపారాధన చేయాలి. విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు 5 వత్తులతో దీపారాధన చేస్తే ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది. అలాగే 6 వత్తులతో దీపారాధన చేస్తే మీ పిల్లలకు మంచి జ్ఞానం లభిస్తుంది. అలాగే 9 వత్తులతో దీపారాధన చేస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు, అధిక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ హనుమాన్ జయంతి రోజున మీ పూజ గదిలో స్వస్తిక్ గుర్తును వేయండి. మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ రోజున ఏది చేసినా చేయకపోయినా ఒక చిన్న హనుమంతుడి ఫోటోని ఇంటికి తెచ్చుకోండి. కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి. నరదిష్టి చాలా భయంకరమైనది. ఎదురింటి వారి చెడు దృష్టి మన ఇంటిపై పడితే మన కుటుంబానికి ఎన్నో కష్టాలు ఏర్పడతాయి. కాబట్టి హనుమాన్ జయంతి రోజున సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయను తీసుకొని
ఆ నిమ్మకాయ పైన 5 లవంగాలను గుచ్చి మీ ఇంటికి దిష్టి తీయండి. నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది. ఈ హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళాలి. ఆంజనేయ స్వామి ఆలయంలో ఒక నెయ్యి దీపం వెలిగిస్తే కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే ఆంజనేయ స్వామికి 5 ప్రదక్షిణలు చేస్తే తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. విశేషంగా ఈ హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. పుత్ర సంతానం కావాలని కోరుకునే వారు రావి చెట్టుకు ముడుపు కడితే పుత్ర సంతానం తప్పక కలుగుతుంది. రాహుకేతు దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ హనుమాన్ జయంతి రోజున ఎవరికైనా లవంగాలను దానం చేయండి. హనుమాన్ జయంతి రోజున ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం తినకూడదు. అలాగే ఈ రోజున తెలుపు రంగు వస్త్రాలు కానీ నలుపు రంగు వస్త్రాలను కానీ ధరించకూడదు. ఈ రోజున ఉప్పు కూడా తినకూడదు. ఒకవేళ ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని విశ్వాసం. ఏలినాటి శని దోషాలతో బాధపడేవారు సుందరాకాండను పారాయణం చేస్తే శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.